శివయ్యను పూజించడానికి ఒకసారి సముద్రం, మరోసారి శివభక్తులు ఒక అగ్రిమెంట్ చేసుకుని అభిషేకాలు పూజలు చేసుకుంటున్నారా అన్నట్లుండే ఈ దేవాలయం గురించి మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కొండలపై కొలువుదీరిన దేవాలయాల గురించి, కఠినతరమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలంగా లేని సుదూర ప్రాంతాలలో ఉన్న దేవాలయాల గురించి విని ఉంటాం. వీటితో పాటు మన పూర్వీకులు పూజించిన చారిత్రక గుహలను, బావురీలను, మందిరాలను కూడా దర్శించుకుని ఉంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా సముద్రంలో ఒక దేవాలయం ఉందండి. ఈ రోజు మనం ఈ దేవాలయం విశేషాలు తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు మీ శుతిమెత్తల చేతులతో ఒక లైక్ చేస్తారు కదూ. స్తంభేశ్వర్ మహాదేవ్ దేవాలయం ఇది భారతదేశంలోని అత్యంత అసాధారణమైన శివాలయాలను ఒకటి. గుజరాత్ రాష్ట్రం కవి కాంబోయిలో ఉన్న ఈ పురాతన శివాలయం చుట్టూ ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు గల్ఫ్ ఆఫ్ కాంబే ఉంది. కార్తికేయ భగవానుడు తారకాసురుడిని సంహరించిన తరువాత ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్కంద పురాణంలోని కుమారికా ఖండంలో తెలియజేయడం జరిగింది. అధిక ఆటుపోట్లు ఉన్న సమయంలో సముద్రంలో పూర్తిగా అదృశ్యమయ్యే ఈ దేవాలయం తక్కువ ఆటుపోట్లు ఉన్న సమయంలో మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. అందుకే ఈ దేవాలయాన్ని మహాదేవ్ యొక్క అదృశ్య దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక దేశం నలుమూలల నుండి మహాశివుడి దర్శనం కోసం వచ్చే శివభక్తులు ఆకులు, పువ్వులు, నీరు, పాలు, పెరుగు, చెరకు రసం వంటి ద్రవాలతో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు పోటెత్తిన భక్తులతో ఈ దేవాలయం ఎంతో కోలాహలంగా ఉంటుంది. కాశీ సంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్కరికి నీటిని పుణ్యతీర్థంగా అందిస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడి ఆరాధన శంఖాన్ని పూరిస్తూ, పెద్ద పెద్ద డ్రమ్ములను వాయిస్తూ, నాగరగంట మొదలైన వాయిద్యాలతో కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ సందడి వాతావరణం ఈ శ్రావణ మాసం అంతా ఉంటుంది. మీరు ఈ దేవాలయానికి వెళ్లాలనుకుంటే శ్రావణ మాసం వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. శివదేవుని పూజతో పాటు సముద్రదేవుని సంతోషపెట్టడానికి వేద యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతూ వస్తుంది. కాశీ బ్రాహ్మణులు ఉపవాసం ఉండి శివునికి యజ్ఞం చేస్తారు. సనాతన ధర్మం యొక్క మూల గ్రంథమైన స్కంద పురాణంలో మొదట కేదార్ ఖండ్ గురించి, తరువాత కుమారికా ఖండ్, వైష్ణవ ఖండ్, బ్రహ్మ ఖండ్, కాశీ ఖండ్, అవంతిక ఖండ్, ప్రభాస్ ఖండ్ గురించి వర్ణించారు. పండితులు 5వ వేదంగా భావించే ఈ స్కంద పురాణంలో శివారాధన గురించి తెలియజేస్తూ, ఆలయంలో శివుడిని పూజించడం వల్ల ఇంట్లో వచ్చే ప్రతిఫలం కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని, నదుల వద్ద, సముద్రం సంగమం వద్ద పూజలు చేస్తే 1000 రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంటారు. అందుకే మన సముద్ర తీర ప్రాంతాలలో కూడా పూజలు, పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ దేవాలయంలో శివభక్తులు స్తంభేశ్వరుని ఉదయం 6 గంటలు, రాత్రి 6 గంటలు దర్శనం చేసుకుని పూజలు, యజ్ఞాలు, అభిషేకాలు చేస్తుంటే మిగిలిన సమయం అంతా సముద్రం దేవాలయాన్ని తనలో కలిపేసుకుని శివయ్యకి గడిగడికి తల స్నానాలతో జలాభిషేకం చేస్తుంటాడు. అయితే హోరెత్తిన సముద్రం దూసుకు వచ్చే అలలతో శివలింగానికి జలాభిషేకం చేస్తుంటే అది చూసే వేలాది మంది శివభక్తులు తన్మయత్వంతో శివనామ స్మరణతో స్తంభేశ్వర్ మహాదేవ్ పట్ల భక్తి పారవస్యంతో మునిగిపోతారు. శివాలయం నీటిలో అదృశ్యమైనప్పుడు ఇక్కడ వారి తమ ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఈ లీల శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఒకవైపు వేలాది మంది భక్తులు, మరోవైపు హోరెత్తిన సముద్రం మహాదేవుడిని పూజించడానికి వంతులు వేసుకున్నట్లుగా ఉంటుంది ఇక్కడి దృశ్యం. ప్రపంచంలో ఈ అద్భుతం కనిపించే ఒకే ఒక శివాలయం ఇదే. స్తంభేశ్వర్ మహాదేవ్ సమీపంలో ఒక గొప్ప ఆశ్రమం కూడా ఉంది. ఇది సుమారు 30 సంవత్సరాలుగా ఇక్కడ యాత్రికులకు నీటిని, మహాప్రసాదాన్ని, విశ్రాంతిని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయంలో 4 అడుగుల ఎత్తైన శివలింగం ఉంటుంది. మనం ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే పగలు మరియు రాత్రి ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైన దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. సముద్రం నుండి దేవాలయం మునిగిపోవడం, మళ్లీ తిరిగి రావడం వంటి జీవితంలో మరిచిపోలేని సంఘటనను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్, ప్రఖ్యాత దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఐఎంబి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.